Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ లిరికల్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే ఇందులో బ్యాక్గ్రౌండ్లో లిరికల్ కానీ యానిమేటెడ్ కానీ ఆ యొక్క బార్ ఐకాన్స్లో మన యొక్క ఫొటోస్ కానీ వీడియో చెప్పాలంటే ఒక లెవెల్లో ఉంటుంది. చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ ఇదే విధంగా ఫ్రెండ్స్ బ్యాక్గ్రౌండ్లో ఫస్ట్ లిరిక్స్ కింద మీ యొక్క కపుల్స్కు సంబంధించిన ఇమేజ్ను పెట్టుకుని అండ్ ఈ యొక్క ఫ్రేమ్లో మీకు నచ్చిన ఫొటోస్ను పెట్టుకుని అండ్ బార్ ఐకాన్లో 2 టైప్స్ కపుల్స్ అంటే రైట్ సైడ్ గర్ల్స్ బాయ్స్ అండ్ సో మీకు ఇష్టం వచ్చిన సైడ్స్ మీకు ఇష్టం వచ్చిన ఫొటోస్ పెట్టుకొని ఒక అద్భుతమైన లవ్ స్టేటస్ వీడియోని క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇవన్నీ కూడా ఎలా యాడ్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా ప్లే చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు నేను క్రియేట్ చేసిన మళ్ళీ ఒక్క 5 సెకండ్స్ సాంగ్తో డెమో చూపిస్తా, చూడండి. ఫ్రెండ్స్, కాపీరైట్ ఇష్యూ వల్ల అయితే నేను సాంగ్ అయితే ప్లే చేయలేదు. ఇదే వీడియో నేను ఇన్స్టాగ్రామ్లో అయితే సాంగ్తో ప్లే చేశాను. అక్కడ నుంచి మీరు విజిట్ చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా నెక్స్ట్ లెవెల్ కంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఈ యొక్క మ్యూజిక్ కానీ ఇంట్రో కానీ. సో ఇన్స్టాగ్రామ్లో తప్పకుండా చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది. ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపీరైట్ స్ట్రైక్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు. గాయస్, వీడియో నచ్చితే కనుక ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి గాయస్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది. అండ్ ఇటువంటి మోర్ వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైన్మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తేనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ వచ్చేసి మీరు 16:9 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ ఆడియో ఫోర్ ఆన్ చేస్తే ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి బ్యాక్గ్రౌండ్ మీద ట్యాప్ చేసి వైట్ బ్యాక్గ్రౌండ్ అని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి అదే బార్డర్ మీద అంటే ఏదైతే ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ మీద టచ్ చేసి మీకు వీడియో ఎంత లెంత్ పెట్టుకోవాలనుకుంటారో అంత లెంత్ డ్రాగ్ చేసుకోండి. ఓకే, సో నేను వచ్చేసి మినిమం ఒక 20 సెకండ్స్ అయితే ఇస్తున్నా, లేదా 30 సెకండ్స్ డ్రాగ్ చేస్తానండి. ఓకే, సో ఇక్కడ నేను 30 సెకండ్స్ ఇచ్చేసి టిక్ మార్కుని రైట్ ఇస్తున్నా. సో మీకు ఇష్టం వచ్చిన లెంత్ మీరు పెట్టుకోండి. నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఫస్ట్ ఒక బ్యాక్గ్రౌండ్కు సంబంధించిన ఒక ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క ఇమేజ్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లోనే ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఇచ్చింటే చూసుకోండి. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేసుకునే ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్నీ కూడా వన్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఫస్ట్ ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని ఇక్కడ యాడ్ ఇచ్చండి. సో నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి అదే బ్యాక్గ్రౌండ్తో పాటు కలిపి ఇంకొక బ్లాక్ స్క్రీన్ లాంటి ఒక ఇమేజ్ ఇస్తాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి సో ఇక్కడ మీరు యాడ్ అయితే పెట్టుకోండి. ఈ లెవెల్లో పెట్టుకుని ఇది కూడా నేను ఎండ్ వరకు ర్యాక్ చేస్తున్నా. సో వన్స్ ఎండ్ వరకు ర్యాక్ చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇంకా లాస్ట్ మనకి ఇక్కడ లాస్ట్ అంటే లాస్ట్ కాదు. సో ఇక్కడ వచ్చేసి నేను ఒక ఏదైతే ఉందో ఒక రొమాంటిక్ స్టేటస్ వీడియోని ఒక పిఎన్జీ టెక్స్ట్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో ఈ టెక్స్ట్ లింక్ కూడా అక్కడనే ఇస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఆ ఇమేజ్తో పాటు కలిపి సో మీకు ఇష్టం వచ్చిన చోట మీరు పెట్టుకొని నేనైతే అలా పైన పెట్టేసి ఇదే ఇమేజ్ను నేను వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేసి ఇక్కడ టిక్ మార్క్ను రాయిస్తున్నా. నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఎవరి ఇమేజ్ అయితే ఇక్కడ బేసిక్గా సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళ ఇమేజ్ని ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో నేను ఆల్మోస్ట్ అయితే రొమాంటిక్ సంబంధించింది కనుక సో ఇద్దరు నేను కపుల్స్ను కలిసి ఉండేది కనుక నేను ఒక ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. మీకు ఇష్టం వచ్చిన ఫొటోస్ను ఆల్మోస్ట్ కూడా మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఓకే, సో నేను అనేది ఇలా ఫోటోని సెలెక్ట్ చేసి ఇదే ఫోటోని ఇక్కడ పెట్టేసి సో ఇక్కడ మనకు కింది స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అని ఆప్షన్ ఉంది. బ్లెండింగ్లోకి వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసి ఆ యొక్క ఇమేజ్ మీద టచ్ చేసి నేను కొద్దిగా ఆ యొక్క ఇమేజ్ని ఈ లెవెల్లో క్రాప్ చేస్తున్నా. సో వన్స్ క్రాప్ చేసి మీ యొక్క ఫొటోస్ కూడా క్రాప్ చేసుకొని మీకు ఎంత లెంత్లో కావాలో అంత లెంత్లో పెట్టుకొని సో కావాలంటే అడ్జస్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో ఈ లెవెల్లో వచ్చేసి ఇదే ఇమేజ్ను కూడా వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేసేసి ఇక్కడ టిక్ మార్క్ను ఇవ్వండి. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడు మీ యొక్క ఫొటోస్ ఆల్మోస్ట్ కొన్ని కపుల్స్ అంటే మనకు కపుల్స్కు సంబంధించి ఆల్మోస్ట్ పిఎన్జీ లాగా ఉండాలి. ఓకే, సో ఇక్కడైతే నేను ఒక ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకున్నా. మీకు ఇష్టం వచ్చిన ఇమేజ్లో ఆల్మోస్ట్ కూడా పిఎన్జీ అని చెప్పాను కదా, సో ఈ లెవెల్లో ఉండాలి. ఓకే, సో ఈ లెవెల్ కాకుండా మీకు ఇష్టం వచ్చిన లెవెల్లో మీరైతే పెట్టుకోవచ్చు. సో నేను అనేది ఈ లెవెల్లో పెట్టేసి ఇదే ఇమేజ్ను కూడా నేను అలా పెట్టేసి కొద్దిగా ఇంకా మనకు డౌన్ చేసేసి మీకు ఎంత లెంత్లో కావాలో సో అంత లెంత్లో పెట్టేసి మనకు కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు చూడండి ఆల్ఫా అనే ఒక ఆప్షన్ ఉంటుంది కదా. సో ఆల్ఫా
ఆల్ఫాలోకి వచ్చేసి కొద్దిగా డౌన్ చేసేయండి. ఓకే, సో ఇది ఏదైతే ఉందో దీనికి కొంచెం ఆల్ఫాలోకి వచ్చేసి డౌన్ చేస్తే మీకు ఎంతలో కావాలో అంతలో మీకు డౌన్ చేసుకోండి. ఇదే ఇమేజ్ను కూడా మనకు వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేసేయండి. ఓకే, సో ఎండ్ వరకు ర్యాక్ చేసి ఇక్కడ టిక్ మార్క్ను ఇవ్వండి. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి ఒక లిరికల్ వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క లిరికల్ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ఇస్తాను, అక్కడ నుంచే మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో ఆల్మోస్ట్ ఇక్కడైతే మీరు బాగా చూడండి, లిరికల్ యాడ్ చేసేటప్పుడు మాత్రం చూడండి, ఇంకా చూడకపోయినా నో ప్రాబ్లం, ఎందుకంటే ఇక్కడ మీరు కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు. సో ఆ యొక్క లిరికల్ మీద టచ్ చేసి ఫస్ట్ కొద్దిగా లిరికల్ పైన క్రాప్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో వన్స్ క్రాప్ చేసి ఇక్కడ బ్లాక్లో ఉండేది మనకు వైట్లోకి కన్వర్ట్ అవ్వాలి. అప్పుడు మీరు ఏం చేస్తారంటే సో ఫస్ట్ ఆ లెవెల్లో పెట్టేసి కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు కలర్ అంటే కలర్ ఫిల్టర్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, సో వన్స్ కలర్ ఫిల్టర్స్లోకి వచ్చేసి కింది స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ చాలా ఉంటాయి ఆప్షన్స్. ఓకే, సో ఇక్కడ పైన నుంచి 1 2 3 4 5 6 ఓకే, సిక్స్త్ వన్ మీద సెలెక్ట్ చేయండి. సో చూడండి గైస్, ఆ యొక్క బ్లాక్ లేయర్ ఏదైతే ఉందో బ్లాక్లో ఉండేది వైట్ లేకపోయింది, వైట్లోకి ఉన్న లిరిక్స్ మనకు బ్లాక్లో కన్వర్ట్ అయ్యాయి. సో ఇక్కడ టిక్ మార్క్ను ఇవ్వండి. అదే లిరికల్ మీద టచ్ చేసి లిరికల్కు ఉన్న వాల్యూమ్ రిమూవ్ చేయండి. సో దాని మీదనే టచ్ చేసి ఇప్పుడు బ్లెండింగ్లోకి వచ్చేసి ఇక్కడ మల్టీ అని అప్లై చేసేసి టిక్ మార్క్ను ఇవ్వండి. సో ఇప్పుడు చూడండి గైస్, ఆ యొక్క లిరికల్ ఇంకా కావాలంటే మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు, మీకు ఎంతలో కావాలో అంతలో. ఓకే, సో గాయస్ ఈ ట్రిక్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి. ఇటువంటి మోర్ కావాలంటే మన ఛానల్కి వీడియో కింద సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. ఓకే, సో లిరికల్కు ఉన్న వాల్యూమ్ కూడా రిమూవ్ చేశాను. సో ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో కొన్ని బార్ ఐకాన్కు సంబంధించిన కొన్ని వీడియోస్ అనేది ఇస్తాను. సో ఒకే వీడియో ఉంటుంది, ఆల్మోస్ట్ అది మనకు బార్కు సంబంధించిన వీడియో అనమాట. సో బార్ అయితే ఈ లెవెల్లో ఉంటుంది. ఓకే, సో ఈ యొక్క బార్కున్న సాంగ్ ఏదవుతుందో అది కూడా మ్యూట్ చేస్తున్నాం కొద్దిగా. ఇప్పుడు అలా మనకు రొటేట్ అనేది చేంజ్ చేసుకోండి ఆ యొక్క బార్. ఓకే, సో ఈ లెవెల్లో రొటేట్ చేసి ఇంకా కొద్దిగా మనకు ఈ లెవెల్లో జూమ్ చేసుకొని కరెక్ట్ ఇలా ఒక సైడ్ పెట్టుకోండి ఫ్రెండ్స్. సైడ్ పెట్టేసి కిందికి వస్తే మనకు బ్లెండింగ్ అని ఆప్షన్, బ్లెండింగ్లోకి వచ్చేసి ఇక్కడ మల్టీ అని అప్లై చేయండి. సో ఈ యొక్క బార్ ఐకి అనుకున్న సాంగ్ మ్యూట్ చేశాను కదా, సో లిరికల్కున్న ఆ సాంగ్ కూడా మ్యూట్ చేశాను కదా, ఎందుకంటే నేను పదే చెక్ చేసుకోవడం అంటే లిరికల్కు మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు గాయస్, అందుకు నేను మ్యూట్ చేస్తున్నాను. ఓకే, సో మళ్ళీ అదే ఇంకా కావాలంటే మీరు బార్ను ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ లెవెల్లో ఇచ్చేసి మళ్ళీ సేమ్ మళ్ళీ ఏదైతే ఉందో లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఎవరి ఇమేజ్ అంటే ఇంకా ఆల్మోస్ట్ నేను రొమాంటిక్ సంబంధించింది కనుక ఆపోజిట్లో మీ యొక్క గర్ల్ ఫ్రెండ్, సో ఇంకా మీ యొక్క ఫొటోస్. ఓకే, సో మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ ఫొటోస్ని మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ నుంచి నేను కొన్ని ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకున్నా, మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ ఇమేజ్ను మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేసి నేను కొద్దిగా ఇలా మనకు సైడ్కి అనేది క్రాప్ చేసుకుంటున్నా ఇమేజ్ను కూడా. సో మీకు ఎంతలో కావాలో అంతలో క్రాప్ చేసుకొని ఇదే ఇమేజ్ను కూడా ఇలా ఒక సైడ్లో పెట్టుకొని, సో ఈ యొక్క సైడ్ ఏదైతుందో ఆ యొక్క మన స్క్రీన్కు వైట్ స్క్రీన్కు కరెక్ట్ సెంటర్లో పెట్టేసి బ్లెండింగ్లోకి వచ్చేసి ఇక్కడ స్క్రీన్ అని అప్లై చేసి టిక్ మార్క్ను ఇవ్వండి. ఇదే ఇమేజ్ను కూడా మనకు వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేసుకోండి. ఓకే, సో ఈ లెవెల్ ఎండ్ వరకు ర్యాక్ చేసి ఇక్కడ టిక్ మార్క్ను ఇచ్చేసి ప్లే చేయండి. సో చూడండి మన యొక్క ఇమేజ్ అయితే స్టార్టింగ్ పొజిషన్ మనకు చూడండి ఆ విధంగా ఉంటుంది, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఓకే, సో ఈ లెవెల్లో పెట్టుకున్నాక ఇదే మళ్ళీ ఏదైతే ఉందో ఈ యొక్క బార్ ఐకాన్ ఉంది కదా, సో మీరు ఏదైతే యూజ్ చేశారో దాని మీద టచ్ చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి డూప్లికేట్ తీసుకోండి. సేమ్ మళ్ళీ యాక్టివిటీస్ ఇంకోటి యాడ్ అవుతుంది, యాడ్ అయిపోయింది. మనకు కింది స్క్రోల్ చేసి ఇక్కడ మనకు రొటేట్ మిర్రరింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, సో వన్స్ రొటేట్ మిర్రరింగ్లోకి వెళ్ళి కొద్దిగా మీరు రొటేట్ అనేది చేంజ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో ఈ లెవెల్లో మీరు రొటేట్ చేంజ్ చేసుకుంటే మనకు కరెక్ట్ యానిమేటర్లో మనకు ఈ విధంగా వస్తుంది, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా మీకు ఎలా కావాలో మీరు అలా పెట్టుకొని కరెక్ట్ ఈ యొక్క బార్ ఐకాన్ కూడా కరెక్ట్గా మీరు కొద్దిగా ఇలా జూమ్ తగ్గించేసి సేమ్ మళ్ళీ ఇది కూడా ఆపోజిట్లో మీరు పెట్టుకోవచ్చు. ఓకే, సో ఈ లెవెల్లో మీకు ఎంత లెంత్లో కావాలో అంత లెంత్లో పెట్టుకొని ఇదే మళ్ళీ సేమ్ ప్రాసెస్. ఓకే, సో ఈ లెవెల్లో పెట్టేసి ఇదే ఇంకా ఆల్మోస్ట్ ఎండ్ వరకు ఉంటుంది. సో ఇప్పుడు మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి సేమ్ ఇంకా ఆపోజిట్లో బాయ్స్. ఓకే, సో సింపుల్గా అయితే ఫోటోని సెలెక్ట్ చేసి నేను ఈ లెవెల్లో క్రాప్ చేసుకొని ఇంకా కావాలంటే మీరు క్రాప్ చేసుకొని సో ఇదే ఏదైతే ఉందో ఈ యొక్క ఇమేజ్ను కూడా ఈ లెవెల్లో పెట్టేసి సేమ్ మళ్ళీ బ్లెండింగ్లోకి వచ్చేసి మళ్ళీ ఇక్కడ స్క్రీన్. ఓకే, సో ఇదే ఇమేజ్ను వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేసేసి టిక్ మార్క్ను ఇవ్వండి. సో ఫైనల్గా ప్లే చేద్దాం. చూడండి గాయస్, ఆ యొక్క బార్కున్న సాంగ్ మ్యూట్ చేశాం కదా, సో ఇప్పుడు ప్లే చేద్దాం. చూడండి గాయస్, ఇక్కడతో మనకు ఆల్మోస్ట్ ఆ యొక్క లిరికల్, యానిమేటెడ్, బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకేంటి ఫైనల్గా వీడియో గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది, షేర్ ఆప్షన్ మీద టచ్ చేసి కొద్దిగా మనకు లోలో ఉండే హైలో పెట్టుకొని ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతుంది, ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకైనా సేవ్ అవుతుంది. ఫ్రెండ్స్ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలో మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ మీ అందరికీ నచ్చిందా కూడా నచ్చింది లేదా ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మోర్ వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye bye now.